నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ధురంధర్ 2. ధురంధర్ చిత్రంలో రణవీర్ సింగ్ తర్వాత ఆ స్థాయిలో పాపులర్ అయిన పాత్ర జమీల్ జమాలి. ఈ పాత్రలో నటించింది నటుడు రాకేష్ బేడి. తన నటనతో ప్రశంసలు అందుకున్నారు. కరాచీకి చెందిన రాజకీయ నాయకుడు జమాలి పాత్రలో తన నటనతో అదరగొట్టేశారు. దాదాపు 50 ఏళ్లుగా పరిశ్రమలో ఉన్న ఆయనకు 71 ఏళ్ల వయసులో ధురంధర్ 2 చిత్రంతో మంచి పేరు వచ్చింది. పాకిస్తాన్ లో పవర్ఫుల్ రాజకీయ నాయకుడు జమీల్ జమాల్ గా అతని నటన ఆహార్యానికి గొప్ప పేరు గుర్తింపు దక్కాయి. రాకేష్ బేడి ప్రయాణం ఒక మధ్య తరగతి తిరుగుబాటుతో మొదలైంది. తండ్రి కోరిక మేరకు ఇంజనీర్ కావాల్సిన ఆయన థియేటర్ మీద మక్కువతో ఐఐటి ప్రవేశ పరీక్షను మధ్యలోనే వదిలేసి బయటకు వచ్చేశారు. రిస్క్ తీసుకుంటేనే జీవితంలో ఏదైనా సాధించగలనని నమ్మిన ఆయన FTII లో శిక్షణ పొంది ముంబై చేరుకున్నారు. తొలి నాళ్లలో కేవలం బ్రతుకు తెరువు కోసం చేతికి వచ్చిన ప్రతి చిన్న పాత్రను, అంటే హీరో స్నేహితుడిగానో లేదా హాస్య నటుడిగానో చేస్తూ సుమారు 150కి పైగా సినిమాల్లో నటించారు. టెలివిజన్ రంగంలో ఏ జో హై జిందగీ, శ్రీమాన్ శ్రీమతి వంటి సీరియల్స్ ద్వారా కామెడీ కింగ్ గా ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే వెండితెరపై ఆయనలోని సీనియర్ నటుడిని గుర్తించింది మాత్రం దర్శకుడు ఆదిత్య ధర్. 2019లో వచ్చిన యూరి చిత్రంలో ఒక పాకిస్తానీ ISI ఆఫీసర్ గా రాకేష్ క్రమశిక్షణను చూసి ముగ్ధుడైన ఆదిత్య తన తదుపరి భారీ చిత్రంలో ఆయన కోసం ఒక ప్రత్యేక పాత్రను డిజైన్ చేశారు. అదే ధురంధర్ చిత్రంలోని జమీల్ జమాలి అనే పవర్ఫుల్ రాజకీయ నాయకుడి పాత్ర. ఈ పాత్ర కోసం రాకేష్ బేడి తన దశాబ్దాల నాటి కామెడీ ఇమేజ్ ను పూర్తిగా పక్కన పెట్టేశారు. కరాచీ రాజకీయ నాయకుడి హావభావాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఒక స్ట్రాటజిస్ట్ గా వెండితెరపై పరకాయ ప్రవేశం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 1167 కోట్ల రూపాయలకు పైగా వసూలు సాధించిన ఈ సినిమాతో ఆయనకు లభించిన స్పందన అసాధారణం. నేను సినిమాల్లో 49 ఏళ్లుగా పనిచేస్తున్నాను, కానీ ఇప్పుడు ఉన్నంత స్టార్డమ్ను ఎప్పుడూ అనుభవించలేదు అంటూ కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ చాబ్రా వద్ద ఆయన కన్నీరు పెట్టుకున్నారు. అప్పుడు బాలీవుడ్ మాత్రమే గుర్తించింది. ధురంధర్ సినిమా తర్వాత ప్రపంచం ఆయనని గుర్తించింది. కలలు కనడానికి లేదా విజయం సాధించడానికి వయసుతో సంబంధం లేదని, నిరంతర కృషి ఉంటే ఎప్పటికైనా గుర్తింపు లభిస్తుందని ఆయన నిరూపించారు. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.